చూస్తున్నాం. నేను చెప్పే జిల్లాల వారు డెఫినెట్గా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే రానున్నటువంటి 2-3 గంటల్లో మీ జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీయడంతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జిల్లాలో భారీగా నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే మరో 3 గంటల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందట. కుండాపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుండాపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి. సో మొత్తం మీద నేను చెప్పే జిల్లాల వారు డెఫినెట్ గా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో మరో 3 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఈ జిల్లాలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. మరో 3 గంటల్లో భారీ వర్షపాతం నమోదవబోతోంది. ఎక్స్క్లూజివ్ గా మీకు ఆర్టీవీ ఆ వాతావరణ శాఖ అధికారులు చూడండి, ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందిస్తూనే ఉంది. సో ఈ జిల్లాల వారు దయచేసి రిక్వెస్ట్ యూ తగు జాగ్రత్తలు తీసుకోండి. కామారెడ్డిలో, మెదక్లో, సిరిసిల్లలో వర్షాల నేపథ్యం ఎటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూసారు కదా. సో జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే మీ దగ్గర ఆ రైన్ ని, ఆ ఫ్లడ్స్ ని చూసి అధికారులకు సమాచారం అందించండి. డెఫినెట్ గా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కడికక్కడ భారీగా వర్షపాతాల నేపథ్యంలో అటు రైళ్లకు రాకపోకలకు అంతరాయం ఎదురవుతోంది. ప్రధానమైనటువంటి కూడలు మొత్తం కూడా జలమయమైపోయాయి. రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేలపైనే భారీగా వరద నీరు చేయడంతో రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. మీరు చూస్తున్న విజువల్స్ లో రెడ్ వార్నింగ్, టేక్ యాక్షన్ కనిపిస్తోంది కదా. రెడ్ వార్నింగ్, టేక్ యాక్షన్. సో ఆయా జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఆ జిల్లాలకు సంబంధించి ఆ లిస్ట్ అంటే మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఈ ప్రాంతాల వారు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎస్, మా ప్రతినిధి శిల్ప కూడా ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు చూస్తున్న విజువల్స్ లో మెదక్ జిల్లాకు సంబంధించిన విజువల్స్ అవి. మెదక్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవడంతో హవేలీ, గణపురంకి సంబంధించి అక్కడ వాగు ఉధృతంగా ప్రవహించింది. చెరువు కట్ట తెగిపోయింది. దూప్ సింగ్ తండా పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. అక్కడ ఒక డిగ్రీ కాలేజ్, ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ సంబంధించినట్లు కూడా పూర్తిగా నీటితో చుట్టుముట్టడంతో అక్కడంతా కూడా 300 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వారందరినీ బయటికి తీసుకోవడమే చాలా ఇబ్బందికరంగా మారింది. కామారెడ్డిలో కార్లు కొట్టుకుపోయాయి. నిజామాబాద్ లో, కామారెడ్డిలో, మెదక్ లో ఎటు చూసినా భయంకరమైన సిచ్యువేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దగ్గర మేకల మేత కోసమైనటువంటి కొంతమంది కాపర్లు అక్కడ చిక్కుకొని ఇంకా గల్లంత అయిపోయినట్టు తెలుస్తోంది. వారు ఇంకా ఆచూకీ లభించిన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అక్కడ పరిస్థితిని ఆరా తీశారు. సో ఇక్కడ రెడ్ అలర్ట్ కొనసాగుతున్న జిల్లాలు దయచేసి అలర్ట్ గా ఉండండి. 40 నుంచి 50 కిలోమీటర్ల మీదుగా ఈదురుగాళ్లతో, ఉరుములు మెరుపులతో, గాలులతో కూడా వర్షాల వరకు కురిసే అవకాశం ఉందట. సో చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. 42 సెంటీమీటర్లు, 1 కాదు 2 కాదు, ఏకంగా 42 సెంటీమీటర్ల భారీ వర్షపాతం కామారెడ్డి నమోదైంది. సో ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఆ స్థాయిలో వర్షపాతం నమోదవుతే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చే అలర్ట్స్ నేపథ్యంలో ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ చెప్తారా జిల్లాల పేర్లు: ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్ నగరవాసులారా తస్మాత్ జాగ్రత్త. భారీ నుంచి అతి భారీ వర్షం ఉందట. మరో 2-3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. జనగామ, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ, నాగర్ కర్నూలు, ములుగు, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. మరి ఎక్స్ట్రీమ్ గా రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ అయితే మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి ఇక్కడ మరీ ఎక్స్ట్రీమ్ గా రెయిన్స్ ఉండే అవకాశం ఉందట. బీ కేర్ఫుల్, తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరున్న ఏరియాలో వర్షపాతానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. మీకున్న సమస్యల్ని మీరు ఎక్కడైనా చిక్కుకున్నారా, ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా, అధికారులు తెలియజేయలేకపోతున్నారా, సో మీరు
మా లైవ్ కనుక చూసినట్టయితే కామెంట్ చేయండి, లేదా ఆర్టీవీకి మీరు సమాచారం అందించిన మేము మీ తరపున అధికారులకు కూడా ఆ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.